హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ చంద్రిక. ఈ స్మార్ట్ చంద్రికలో ఈరోజు టాపిక్ ఏంటంటే డైలీ వ్లాగ్ అండి. చూసారుగా మొన్న ఒక వీడియో చేసాము, మేము రోజు పార్కుకు వచ్చి జిమ్ చేసేది. సో ఈరోజు కూడా అనమాట. చూసారా, అవే చెట్లు, అవే చెట్టు మీద పెయింట్స్, అదే అట్మాస్ఫియర్. అదే లొకేషన్, అదే పిచ్చిది. హాయ్ చెప్పు మన వాళ్ళకి. హలో, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఏం చెట్టును, ఏం చెట్టు మాయి శివన్? ఇది సుబాబులు అంటారు. సుబాబులా చెట్టు పేరా? ఓకే, వెరీ నైస్. ఇంకా రకరకాల చెట్లు, రకరకాల మనుషులు. ఒకరు షటిల్ ఆడేవాళ్ళు, ఒకరు వాకింగ్ చేసేవాళ్ళు. మన పార్క్కి వాకింగ్ చేయడానికి పెద్దగారు బాగా తంతారు పట్టుకొని. ఎంత వెరీ గుడ్ లొకేషన్. ఆహా, ఓహో, చూడండి ఎంత చక్కగా. చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. పువ్వు కావాలా, మేక నవ్వు కావాలా, ఏం కావాలి చెప్పండి? మాకు రెండు వద్దు. పువ్వు కావాలా, నవ్వు కావాలా, ఏమి కావాలి? ఏమి ఇవ్వమండో, ఏమి ఎక్స్పెక్ట్ చేయవాకండి. దేవుడా, అట్లా అంటే వాళ్ళు ఏదనుకుంటారు మాయ్? హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళు ఏమేమో ఇస్తారు. మళ్ళీ వచ్చేసాం మన గాంధీ గారి విగ్రహం దగ్గరకి. శాంతి మార్గం, జాతిపిత మహాత్మా పక్కరా వాళ్ళు కట్టిన ఇప్పుడు జాతిపిత అంట. ఆయన కూడా జాతిపితే. ఇప్పుడు మేము జిమ్ చేసే ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదామా? అది దేనికి ఉపయోగం చెప్పి చావు. పెద్దగా మాట్లాడు. మాట రావట్లేదండి. అర్లీ మార్నింగ్ రావట్లేదా? ఓకే, కానీ చెప్పు, అది దేనికి, ఏ ఫ్యాట్ తగ్గుతుంది? తెలుగు స్టమక్ అండ్ థైసా? వెరీ గుడ్. హ్యాండ్స్ ఆల్సో? ఓకే. అలా ఎన్ని చేయాలి డైలీ, రోజుకి? 30 చేయకూడదా? ఎందుకు చేయకూడదు? నీకు ఓపిక ఉందా? చేసే వాళ్ళకి ఓపిక ఉందా? తీసే నాకు ఓపిక ఉంది. తీసే వాళ్ళతో పాటు చేసే వాళ్ళకి కూడా ఉండాలండి. ఓకే, నెక్స్ట్. చాలే, వచ్చాయి. ఛాన్స్ వస్తే వదలవుగా. గంట చేయమంటారా ఏంటి? గంట చెయ్యమ్మా తల్లి. నెక్స్ట్ ఇవి హ్యాండ్స్. చూడగానే మనం చెప్పొచ్చు, హ్యాండ్స్ స్టిఫ్నెస్ కోసం, హ్యాండ్స్కి ఉండే ఫ్యాట్ అంతా పోవడం కోసం. షోల్డర్ పార్ట్ నుండి హ్యాండ్స్ వరకు. ఓకే, ఇలా హోల్డ్ చేసి చూడండి. చక్రాలు అన్నమాట, రౌండ్ షేప్లో తిప్పడమే. సేమ్ లైక్ దిస్. You have to rotate your hands in equal manner. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ హ్యాండ్స్ రెండు ఈక్వల్గా సర్కిల్ లెవెల్లోకి తీసుకురావాలి ఎట్ ఏ టైం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈక్వల్ లైన్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ రివర్స్లో చేయాలా? మళ్ళీ రివర్స్లో కూడా చేయొచ్చు. నువ్వు పెద్ద జిమ్కి వచ్చే నీ ఫీలింగా? ఛాన్స్ ఇస్తారా? అడుక్కోవే, ఛాన్స్ ఇస్తారా, అవకాశం ఇస్తారా, అడుక్కో.
చూడండి శివాని లైఫ్లోనే లేదు. అంటే అక్కడ అది అది ఆ ఎక్విప్మెంట్ వచ్చేసి థైస్, స్టమక్, థైస్, హ్యాండ్సా? ఎస్, ఇది ఓన్లీ హ్యాండ్సా? ఓన్లీ హ్యాండ్స్. షోల్డర్ పార్ట్ నుండి ఎక్కడ తీసుకొచ్చావు తల్లి? ఏంటిది? ఇది ఆ, నడుము పార్ట్. ఏం పార్ట్? నడుము. ఏంటది? నడుము. కానీ కానీ నేను భూమికాని కాదండి, ఇది కృషి సినిమా కూడా కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అసలు లేర్లు కూడా కాదు. కానీ ఓహో, ఇలా చేస్తే నడుము షేప్ వస్తుందా? అందుకే నీ నడుము షేప్లో ఉందా? మనం ఎంత రొటేట్ కాగలిగితే అంత రొటేట్ అవ్వచ్చు. లెగ్స్ ఆ స్టైల్లో పెట్టాలా? ఇలా స్టిఫ్గా నిలబడి ఇలా చేస్తుంటే నడుము షేప్లోకి వచ్చేస్తుందా? ఖచ్చితంగా. ష్యూరా? డ్యామ్ ష్యూరా? Yes. పక్కా? Yes. రాకపోతే నిన్ను పరిగెత్తించి కొడతాను నెల్లూరులో. రాకపోతే నెల్లూరులో నేను ఎక్కడుంటాను మీకు అసలు చెప్పను. నెల్లూరులో ఎక్కడుంటావు చెప్పవా మా తల్లే? యాక్చువల్లీ ఆపోజిట్లో ఇంకొకరు నిలబడుకోవాలి, బట్ నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి తను ఒక్కతే చేస్తుంది. కమాల్ స్టార్ట్ సపోర్టింగ్ పర్సన్ లేరు కాబట్టి నేను మాత్రమే చేస్తాను. చేస్తున్నావు. ఓకే, అంటే ఒకరైనా చేయొచ్చు కదా, నో ప్రాబ్లం కదా. ఎవరైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మనం జాగింగ్ చేస్తాం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సపోర్టింగ్ పర్సన్ ఉంటే నాకు చూసేదానికి ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. సపోర్టింగ్ పర్సన్ లేదు కాబట్టి నేను ఫీలింగ్ అనేది చేస్తున్నాను. ఎంత స్పీడ్గా చేసుకోవచ్చు, మన ఇష్టం, మన కేపబిలిటీని బట్టి ఉంటుంది. అది ఇది దేనికి సంబంధించింది? ఇది దేనికి? ఏ ఫ్యాట్ తగ్గడానికి? ఇది థైస్, లెగ్స్. హ్యాండ్స్ మొత్తం బాడీ, హోల్ బాడీ కవర్ చేస్తుందా? ఎస్, ఇప్పుడు మనము పరిగెట్టినప్పుడు మన హోల్ బాడీ. అవును. సేమ్ ఇదే ఫీలింగ్. ఓహో, మనం పరిగిస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో ఇది చేస్తే కూడా అది సేమ్ ఫీల్ వస్తుందా? అంతే. ఓకే, వెరీ గుడ్. మీకు తెలుసా, ఇక్కడ చిన్నప్పుడు ఉయ్యాల ఊగే వాళ్ళం, పల్లెటూరులో ఉయ్యాల వేసుకొని. మేము కూడా ఊగాం. మేము ఆకాశంలో ఊగల. అన్న ఫీలింగ్ పోవడానికి చూసారా, ఏంటి ఇలా కూడా చేయొచ్చా? ఇలా కూడా చేయవచ్చు. ఉయ్యాల ఊగుతుందండి. ఉయ్యాలైనా జంపాలైనా నాతో ఊగమని. ఊగించాలి, దిగు. అస్సలు దిగేనండి, దిగేసేనా? దిగి న్యూ ఇయర్ సందర్భంగా మనం ఏం చెప్పదలుచుకున్నావరా చెప్దాంరా. అక్కడ కూర్చున్నారా? న్యూ ఇయర్ సందర్భంగా ఏం చెప్పాలి? విష్ చేయాలి. ఉదయాన్నే మార్నింగ్ వచ్చి ఎంత తీరిక లేకపోయినప్పటికీ మనం అంటే మన తీరిక లేకపోయినప్పటికీ మనం చెప్పాలి. ఎట్లా అంటే చెప్పు శివాని. ఇంకొకసారి 1 సెకండ్ రిపీట్ చేయి. కొంచెం దూరం జరుగు. చెప్పు. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు న్యూ ఇయర్? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెల్త్ గురించి, వర్కౌట్స్ గురించి చెప్తాను. చెప్పు. ఇప్పుడున్న షార్ట్ కట్. ఇప్పుడున్న ఈ ఫుడ్, వీటన్నిటిలో ప్రతి ఒక్కరికి కూడా, లేకపోతే ఒక పని చేద్దాం, వర్కౌట్స్ కంప్లీట్ చేసి ఇది నెక్స్ట్ వీడియో ఒక వీడియో చేద్దాం. ఒక మంచి ప్లేస్లో కూర్చోండి, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, అర్లీ మార్నింగ్ కనీసం మనం ఒక అరగంట అంటే హాఫ్ అన్ అవర్ అయినా మనం మన ఆరోగ్యం కోసం కేటాయించకపోతే మనకి ఎలాంటి సమస్యలు వస్తాయనేది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము. బీపీ, షుగర్స్, ఎక్సెట్రా ఎన్నెన్నో ఉన్నాయి. హార్ట్ స్ట్రోక్స్ చాలా చిన్న వయసులోనే ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. మా మనవిని మన్నించి ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం ఒక అరగంటని కేటాయించి, అది వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎనీ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ చేసి అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.